సంశయం శిష్టాశరం త్రిపుల్ స్కేలార్ రెమెడీకి స్వాగతం. నేను మీ శివన సుందరి. మన గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ముఖ్యంగా గూగుల్ గురువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నాకు విద్యను నేర్పించిన గురువులకు, తర్వాత అందరూ కూడా మన జీవితంలో ఎంతమంది మనకి ఎన్ని నేర్పించిన వాళ్ళందరూ కూడా గురువులందరూ కూడా మనకు మంచి చెడు అన్నీ నేర్పించారు కదా. ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా మంచి మోసాలలో ఎలా బయటపడాలి, ఎలా చేశారు అవన్నీ కూడా అందరూ కూడా అన్నీ నేర్పించిన అందరూ గురువులు, అందరూ కూడా గురువులే. అందరూ కూడా నమస్కారం. అందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇట్లా మనకు అన్నీ కూడా గూగుల్నే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు కలిగి ఎక్కువ మటుకు గూగులే గురువు అనమాట. యూట్యూబ్లో ఎంతమంది చెప్తున్న గురువులందరూ కూడా గురు ప్రణామములు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కూడా. ఓకేనా? మనం ఈరోజు గురు పౌర్ణమి రోజు చెప్పాం కదా. గురు పౌర్ణమి రోజు ఏదైనా దేవాలయంలో అట్టి చెట్టు నాటడం వల్ల గురు గ్రహ అంటే పాజిటివ్ వైబ్రేషన్ అయిపోతుంటారు, మంచిగా అయిపోతుంది. గురు గ్రహం ఉంటే, గురు బలం ఉంటే అనేది మంచిగా జరుగుతుంటారు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం అన్ని విధాలుగా గురుగ్రహ అనుకూలంగా మారితే పాజిటివ్గా మారుతుంది అన్నమాట. గురుగ్రహం డైరెక్ట్గా పాజిటివ్ మారడానికి అట్టి చెట్టు మనకు ఏదైనా దేవాలయంలో మనము మొక్క నాటడం వల్ల చాలా మంచిది. అదేవిధంగా కొన్ని శనగపప్పు కూడా తీసుకెళ్ళి అట్టి చెట్టు కాడ వేయడము, తర్వాత నెయ్యి దీపం వెలిగించడం చెట్టు కాడ. మనం ఈరోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవడము, తర్వాత గురు వందనము చేయడము, అట్లా మనకి ఏదో విద్య నేర్పించిన గురువు కానీ ఎవరైనా కూడా వాళ్ళ మనసును ధ్యానించుకోవడము. వ్యాస పౌర్ణమి రోజు గురువులందరూ కూడా ధ్యానించుకోవడము. ఇది చేయడం వల్ల, ఈ రెమెడీ చేయడం వల్ల మనకు గురు గ్రహ అతి శీఘ్రంగా వైబ్రేషన్ చెంది శుభదాయకం. ఏ గురువు ఈ చండాల యుగంలో ఉన్నా సరే, గురు ఘాతంలో ఉన్నా సరే, గురువు ఏ స్థానంలో ఉన్నా సరే మనకు అనుకూలంగా మారుతుందన్నమాట. గురువు ఎలా ఉన్నా సరే మనకు పాజిటివ్గా మారిపోతుంది, మంచిగా మారిపోతుందన్నమాట. గురుగ్రహం మంచి మాత్రం మనకు అనుకూల విజయం ఉంటుంది. అదే మనకు గురుగ్రహం మార్చడానికి ఈరోజు చక్కటి అవకాశము. ఈ గురు పౌర్ణమి రోజు, వ్యాస పౌర్ణమి రోజు మనము ఈ చిన్న రెమెడీ చేయండి, అతి ఈజీగా మీకు శుభదాయకంగా ఉంటుంది. ఓకేనా? సమయేశం శిక్ష